రేడియేషన్ అంటే డాక్టర్ సందీప్ కుమార్ తులా. ఓరల్ హైజీన్ అనేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎవరైతే పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మౌత్ వాష్ అండ్ బ్రషింగ్ ఫ్రీక్వెంట్గా చేయాలి అండ్ సాఫ్ట్ బ్రష్ యూస్ చేస్తే మంచిది. మౌత్ వాష్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అండ్ దాంతో పాటుగా ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని గార్గ్లింగ్ చేస్తే మీకు కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేడియేషన్, ఒకవేళ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కనుక రేడియేషన్కి వెళ్ళే ముందు వాళ్ళు డెంటల్ చెకప్ మ్యాండేటరీగా చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా పన్ను కానీ చెడిపోయి ఉంటే ఆ పన్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్కి వెళ్ళే ముందే ఆ పన్ను తీపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, టైట్ క్లోతింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే ఇటువంటి కాలర్ షర్ట్స్ అనేది వేసుకోకూడదు, రౌండ్ నెక్ టీషర్ట్స్ వేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ బ్రాని అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే అది టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో స్కిన్ రియాక్షన్స్ని అగ్రవేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫంక్షన్స్ అటెండ్ అవ్వచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అటెండ్ అవ్వచ్చండి, మీకు ఓపిక ఉంటే అటెండ్ అవ్వచ్చు, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ కన్కరెంట్ కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ బ్లడ్ కౌంట్స్ అనేటివి చూసుకోవాలి. బ్లడ్ కౌంట్స్ నార్మల్గా ఉంటే అటెండ్ అవ్వచ్చు. బ్లడ్ కౌంట్స్ ఒకవేళ తక్కువగా ఉంటే కనుక ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ గుర్తుపెట్టుకోండి, రేడియేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు.